మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక మనలోకి వెళ్ళే ముందు మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 28 నుంచి 31 దాకా మనం కలిసి చదువుకుందాం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11 25 నుంచి 31 దాకా అందరం కలిసి బిగ్గరగా చదువుదాం. కాబట్టి ప్రతి మనిషిని తను తాను పరీక్షించుకోవలెను, వారు చేసే అభివృద్ధిని ఆ పాత్రలను త్రాగవలెను. ప్రభు శరీరం వేరు చంపగా తిని త్రాగువాడు తన శిక్ష కలుగుటకే తిని త్రాగుచున్నాడు. ఇందువల్ల మీరు అనేకులు బలహీనులు రోగులై ఉన్నారు, చాలా మంది నిద్రించున్నారు. అయితే మనల్ని మనమే విమర్శించుకునేలా తీర్పు పొందగా మనల్ని మనమే విమర్శించుకోవాలి. మత్తయి సువార్త 18:1 మత్తయి సువార్త
18:1 అందరం కలిసి చదువుకుందాం. ఆ కాలమున శిష్యులు యేసులోకి వచ్చి పరలోక రాజ్యంలో ఎవడు గొప్పవాడని అడుగగా. ఆ కాలమున శిష్యులు యేసులోకి వచ్చి పరలోక రాజ్యంలో ఎవడు గొప్పవాడని అడుగగా. రండి కలుసుకుందాం, మాట్లాడతాము, ప్రార్థన చేసుకుందాం. దేవాలను సరిచేయాలని దేవుని అడుగుదాం. అందరూ కూడా మౌనంగా ఉండదు దయచేసి. దేవా, యోగ్యముగా నీ బలంలో చేసి కృప అయ్యా, నన్ను నేను సరి చేసుకొని నాలో ఉన్న పాపాన్ని తీసివేసి ప్రభావానికి వ్యతిరేకంగా ఏదైతే నాలో మస్ట్ ఉందో ఆ మస్టుని కడిగివేయమని అడుగుదాం. అందరం ప్రభా యోగ్యముగా నీ బలంలో చేసి నీ కొరకు జయించే భాగ్యాన్ని ఏయాలని అడుగుదాం. ప్రార్థన పూర్వకంగా ఉందాం. దేవుని గర్తించు, నాకు బుద్ధి చెప్తూ ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ తండ్రి, గొప్పగా సర్వత్రా కృప. నేను కూడా ఒకప్పుడు ఈ లోకంలో నేనే గొప్పవాడిని, లేకపోతే నేను చేసే పనే గొప్పది, నా మాటే గొప్పదని జీవించాను. కానీ కృప ఎన్నో లేఖన భాగాలు నాకు కూడా చూపించాను. అబ్రహాం, యాకోబు, యోనా, మోషే, సిలము, ప్రభా ఈ లోకంలో ఉన్న సమస్త దేవతల కంటే కూడా ఒకప్పుడైతే ఈ లోకంలో వాళ్ళే గొప్ప వాళ్ళు, ఫలానాలు గొప్ప వాళ్ళు, ఫలానాలు గొప్ప వాళ్ళని వాళ్ళకి నమస్కరించడం, వాళ్ళని పూజ చేయడం, వాళ్ళని వెంబడించడం. ప్రభా అటువంటి స్థితిలో ఉన్నదాన్ని ప్రభా ఎంతో గొప్పవాడు అయ్యండి, ధనవంతుడు అయ్యండి, దరిద్రుడు అయ్యి లోకానికి వచ్చి నా కొరకు ప్రాణం పెట్టారు. నా ప్రతి పాపాన్ని కడిగి నీ గొప్పదనాన్ని నాకు చూపించి వాక్య భావాలతో హెచ్చరించి జ్ఞానముకి మించిన దేవుడు అని ఎరిగి నన్ను సృష్టించిన దేవుడు, నన్ను జీవితం చేసిన దేవుడు, నా కొరకు ఒక పరలోక రాజ్యాన్ని సిద్ధపరిచినాడు నమ్మి నిరీక్షణ వచ్చి నీ కొరకు జీవించేబడగా నా హృదయాన్ని అనిపించబడగా నన్ను సహాయం చేసుకున్నా అన్నాడు. అంత మాత్రమే కాదు, ఆయన నా కొరకై సిద్ధపరచబడిన నీ శరీరాన్ని నీ రక్తాన్ని బట్టి అదార్థం చేసుకుని దానిలో చేసిన పరిశుద్ధంగా పవిత్రంగా సరి చేసుకొని ఏ లోపం లేకుండా ప్రభా మాకు మేము ఎక్కడ లోపట్లేదు, ఎక్కడ వ్యతిరేకంగా ఉన్నాము, ఎక్కడ ఆయాస్కరమైన జీవితము ప్రభా దాన్ని తీసివేసి యోగ్యంగా నీ బలం చేసే కృప నాకు మాకు అనుగ్రహిస్తున్నాం. మరి 20,000 ఆస్తులు కూడా సిద్ధ చోటు మరుగుపరుచుకోమని నేను సమర్పించుకుంటూ ఈ చిన్న స్తుతి ఆరాధన మీకే అర్పిస్తున్నా తండ్రి. ఆమేన్. మరొకసారి ప్రభువుని స్తుతిస్తున్నాము. అందరూ కూడా వందనాలు. ప్రైజ్ లార్డ్. దేవుని యొక్క గొప్పతనాన్ని మనం చూసుకున్నాం. ఆయన ఎవరికంటే గొప్పవాడు, ఏ విషయంలో గొప్పవాడు, అంత గొప్ప దేవుడు ఏ విధంగా మన కొరకు ప్రాణం పెట్టాడు, ఏ విధముగా భూలోకానికి వచ్చాడు వ్యక్తిగా, ఏ విధముగా పరలోక రాజ్యానికి సిద్ధపరుస్తున్నాడో చూసుకుని ఆరాధించాం. బలవత్రంలో చదువుకున్నారండి. మనం చదువుకున్న భాగం మూల పాఠం కీర్తనలు 147:5 చదవండి. కీర్తనలు 147:5. మన ప్రభువు గొప్పవాడు, ఆయన అధిక శక్తి కలవాడు, ఆయన జ్ఞానములకు మితి లేదు. చదువుకున్నాం. మొదటి గురించి 11:25 నుంచి కూడా చదువుకున్నాం. మనం ఏమనంటే ఆయన శరీరంలో ఆయన రక్తంలో చేసినప్పుడు మనము సరి చేసుకోవాలి. ఆయన వచ్చిన పని, ఆయన మరణాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన ఏ విధంగా నీ కొరకు నా కొరకు శరీరాన్ని అర్పించాడు, ఏ విధంగా ఆయన రక్తాన్ని మన కొరకు చిందించాడు, మన పాపలన్నీ ఏ విధంగా ఆ రక్తంతో కడిగి పవిత్రపరిచాడు చదువుకున్నాం. అంత మాత్రమే కాదు, మత్తయి 18:1 కూడా మత్తయి 18:1 కూడా చదువుకున్నాం. ఏమని చెప్పండి? ఆ కాలంలో శిష్యులు యేసుతో వచ్చి పరలోక రాజ్యంలో ఎవరు గొప్ప? ఒక్కొక్క సందర్భంలో ఇలా వీళ్ళే శిష్యులే చదువుతామండి. మార్క్స్ వార్త 9:33 చదవండి. మార్క్స్ వార్త 9:33. ఇదిగో మనము యెరూషలేముకు వెళ్ళుచున్నాము. మార్క్స్ వార్త 9:33.
అంతటా వారు కపెర్నహూమునకు వచ్చి వారు ఎవడు గొప్పవాడని మార్గంలో ఒకరితో ఒకడు వాదించి, చెప్పండి, వాళ్ళల్లో వాళ్ళే అంట, వాళ్ళల్లో వాళ్ళే. చెప్పండి, శిష్యుల పేరు కొద్దిగా చెప్పండి, మీకు గుర్తుంది. పేతురు అనుకోండి, పేతురు అంటాడు, నేనే గొప్ప, మీ అందరూ నా తర్వాతే, నేను సీనియర్ని, దేవుడు నాకే చాలా పనులు చెబుతాడు పేతురు అంటే, యోహాను గారు వచ్చి నేనే గొప్ప, నువ్వు కాదు, దేవుడు ఎక్కువగా ప్రేమించేది నన్నే యోహాను గారు అనుకుంటే, యాకోబు వచ్చి ఏమన్నాడు తెలుసా? యాకోబు, మీరెవరు కాదు, నేనే గొప్ప, ఇంకో నా లోపల నేనే యేసుక్రీస్తులాగానే ఉంటా. శిష్యులందరిలో యాకోబు గారు అంటే యేసుక్రీస్తు స్వరూపం కలిగి ఉన్నాడు. అందుకనే రాత్రి యోధా చెబుతాడు వాళ్ళతో, ఎవరితో? భక్తులతో, అయ్యా యేసుక్రీస్తు ఎవరో మేము గుర్తుపట్టడం, అందరూ ఒకేలా ఉంటారు, ముఖ్యంగా యాకోబు యేసుక్రీస్తు లాగానే ఉంటాడు, నేను యేసుక్రీస్తుని పట్టుకుని యాకోబుని పట్టుకుని పోతాం అంటే యోధా అంటాడు కదా, నేను ఎవరిని ముందు పెట్టుకుంటాను వాళ్ళే పట్టుకోండి, వాళ్ళే యేసుక్రీస్తు అంటే. యాకోబు అంటాడు కదా, నేను యేసుక్రీస్తు లాగానే ఉన్నాను, నేనే గొప్ప అంటే. ఒకరికొకళ్ళు ఏమనుకున్నారన్నా వాదించారు. ఈరోజు చాలా సంఘాల్లో కూడా చెప్పండి, వాళ్ళే గొప్ప అంటారు. ఎవరికైనా నీకంటే నేనే గొప్ప, నేను ముందు వస్తా, నేను సాపలేస్తా, ఇంకొక ఆయన నేను పాటలు పాడతా, ఇంకొక ఆయన నేను వాక్యం చెబుతా, ఇంకొక ఆయన నేను వాక్యం చదువుతా. అది మనం అనుకుంటున్నాం, నేను వాక్యం చెబుతున్నాను నేను గొప్ప అనుకుంటున్నాను, పాటలు పాడతాను మీరు గొప్ప అనుకుంటున్నారు, లేదా వాక్యం చదువుతున్నారు మీరు గొప్ప అనుకుంటున్నారు. ఇవన్నీ మనం అనుకున్నాయి. మరి దేవుని దృష్టిలో ఎవరు గొప్ప? దేవుని దృష్టిలో అదే మనం చెప్పుకున్న టైటిల్ ఏం పేరు? ప్రభు దృష్టిలో ఎవరు గొప్ప? ప్రభు దృష్టిలో ఎవరు గొప్ప? ఆరాధన వర్తమాన విషయం పెట్టుకున్నాం, ప్రభువు గొప్పవాడు, ప్రభువు గొప్పవాడు. ఇది చూడండి కొద్దిగా, మళ్ళీ ఒకసారి చెప్తున్నా, మీ అందరికీ యూట్యూబ్లో వాక్యాలు ఎప్పుడు నుంచో వస్తున్నాయి. 3 సంవత్సరాల క్రితం చెప్పిన వాక్యం కూడా డేట్ కొడితే ఇప్పుడు చూడవచ్చు మీరు ఫోన్లో. చర్చలో జరిగే ప్రతిదీ కూడా రోజు వాగ్దానాలు పెడతాం. యవనస్తులు చూడండి, ఫాలో కండి, చెప్పండి, ఫాలో కండి, షేర్ చేయండి, మీ బంధువులు కూడా చేయండి, సబ్స్క్రైబ్ చేయండి చెప్పండి. ఎందుకంటే దేవుడు మనల్ని ఉంచిన స్థితిని దేవుని ప్రకటించే వాళ్ళగా, దేవుని వాక్యాలు వినే వాళ్ళగా. ఈ మధ్య ఒక చిన్నపిల్లవాడు ఫోన్ తీసుకుని వచ్చాడు. వాడు చదివేదే 7వ తరగతి. స్కూల్లో ఫోన్ తీస్తే ఆ రోజు కొద్దిగా ఫ్రీ వదిలిపెట్టాడు స్కూల్లో. అరే ఈ రోజు మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండిరా, 10th ఎగ్జామ్స్ అయిపోయినాయి, తర్వాత రోజు ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత డ్యూటీ అయిపోయిన తర్వాత నేను స్కూల్కి వెళ్ళాను. వాళ్ళు నేను లేకపోతే పండుగ చేసుకున్నారు 2 రోజులు. అబ్బా సార్ లేరు, మా వర్కులు రోజు వర్కులు ఎత్తారు, కొడతారు. 1 రోజు లేకపోతే పండుగ. 1 రోజు పేసాక అందరూ దిగాలు పడ్డారు. వాము మళ్ళీ వచ్చారా సారు, మళ్ళీ వచ్చారు, మళ్ళీ మామూలుగా మనకు అనుకుంటున్నారు ఒకరికొకరు. నేనన్నా అరే ఇవాళ నేనేం చెప్పను, మీరు ఎంజాయ్ చేసుకోండి రా. నిజమా సార్ అన్న. అందులో వాడు ఫోన్ తీసి వాడు రీల్స్ కడతాడు. రీల్స్ వాడు ఏం చెప్తున్నాడు, వాడు చుట్టం కాకుండా మళ్ళీ అందరూ గుంపు పై కంటున్నారు, చూస్తున్నారు, పై కంటున్నారు. నేను వాడితో చెప్పాను, అరే నా ఛానల్ ఇది, చర్చికి వాళ్ళు క్రిస్టియన్స్, మా స్కూల్లో వాళ్ళందరూ కూడా క్రిస్టియన్స్, దాదాపు దగ్గర 99% క్రిస్టియన్. ఇగో యూట్యూబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, చూడండి వాక్యాలు, ఎందుకు పాడైతే వాళ్ళకి చెప్పినట్టే మీకు కూడా చెబుతున్నా. అసలు మీరే చెప్పాలి వాళ్ళకి, మీరే మరి మళ్ళీ చెప్పించుకోవాల్సి వస్తుంది. మీ ఫోన్లలో ఏం చేయాలి, వెబ్సైట్ ఏం చేయాలి, సబ్స్క్రైబ్ చేయండి, చూడండి, ఫాలో కండి, లైక్లు కొట్టండి. ఇంతకుముందు చెప్తే కృపామని మాత్రం ఫాలో అవుతాం, ఇంకెవరు ఫాలో కావట్లేదు, మంచిగా తమ్ము పెడతాం, ఇంకెవరు కూడా పెట్టట్లేదు. ఎందుకని చెబుతున్నానంటే, సరే దేవుడు మనకి ఇచ్చిన ఆధిక్యతలు మనం దేవుని గొప్ప చేసే వాళ్ళగా ఉండాలి, మనం గొప్ప చేసే వాళ్ళగా. మీ యవనస్తులు మీ తల్లిదండ్రులు చూపించండి, కొద్దిగా వినండి, చెప్పిన వాక్యాన్ని మనం గమనించుకోండి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఈరోజు చాలా మంది మేము గొప్ప సంఘాలలో, విశ్వాసంలో, సేవకుల్లో రకరకాలుగా. ఈరోజు నేను ఎందుకనే మన టాపిక్ ఏంటంటే, మన దృష్టిలో కాదు గొప్ప, మీ దృష్టిలో నేను కావచ్చు, నా దృష్టిలో మీరు కావచ్చు, ఇంకెవరి దృష్టిలో ఇంకొకరు కావచ్చు. ఒకరి దృష్టిలో గొప్ప వాళ్ళు, ఇంకొకరి దృష్టిలో వచ్చి వాళ్ళ అని అనుకోవచ్చు. మనందరం పక్కన పెడదాము,
దేవుని దృష్టిలో ఎవరు గొప్ప? చెప్పండి, ఎవరి దృష్టిలో? దేవుని దృష్టిలో ఎవరు గొప్ప? మరి దేవుని దృష్టిలో గొప్పవాడిగా ఉండాలంటే ఎట్లా ఉండాలి? మళ్ళీ ఒక 7 విషయాలు, ఎక్కువసేపు ఏం చెప్పను, క్లుప్తంగా చెప్తా, క్లుప్తంగా గుర్తు చేస్తా, ఎట్లా ఉండాలో చెప్పి మనలో ప్రవేశిద్దాం. చూద్దామండి. మొదలుగా దేవుని దృష్టిలో ఎవరు గొప్ప? శిష్యులు అనుకుంటున్నారు కదా, మేము గొప్ప అనుకుంటున్నారు కదా. ప్రతి ఒక్కరు కూడా ఎవరు గొప్ప పరలోక రాజ్యంలో అని అనుకుంటున్నారు. మరి ఎవరు గొప్ప? ఒకటో చూద్దామండి. ఒకటోది సామెతలు 12:9. సామెతలు 12:9. ఆహారము లేక తనను తాను పొగుడుకుని వారి కంటే దాసుడు గల అల్పుడు గొప్పవాడు. అల్పుడు గొప్పవాడు. క్లుప్తంగా చెప్పాలంటే ఎవరు గొప్ప? అల్పుడు. ఆహారం లేకపోయినా పర్వాలా, ఇల్లు లేకపోయినా పర్వాలా, తినడానికి లేకపోయినా పర్వాలా, ఉండటానికి లేకపోయినా పర్వాలా, కట్టుకోవడానికి లేకపోయినా పర్వాలా, అల్పుడుగా ఉండే, అల్పుడు అంటే చెప్పండి, అల్పుడు అంటే తగ్గించుకునే స్వభావం. అల్పుడు గొప్పవాడు. ఆహారము లేక చెప్పండి, తనను తాను పొగుడుకొని వారి కంటే. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మనల్ని మనం అల్పులుగా ఎంచుకోవాలి. కొంతమంది అంటారు కదా, నేనే అన్ని చేస్తున్నా మందిరంలో, నేనే ఆ పని చేస్తున్నా, ఈ పని చేస్తున్నా, నేనే అన్ని చేస్తున్నా. అందరూ చెప్తాం, నేను అది చేశా, నేను ఇది చేశా. చెప్పుకోవద్దు. మనం చేసే పని, నేను అంత ఇస్తున్నా, నేను ఇంత ఇస్తున్నా, పలానా ఫ్యాన్ ఇచ్చా, పలానా కుర్చీ ఇచ్చా, లేదా పలానా ఎంత ఇస్తున్నా, ఎన్ని వద్దు మనకి. దేవుడికి తెలుసు మనకి ఇచ్చేది. మనం ఏం ఇస్తున్నామో దేవుడికి తెలుసు, మనం ఏం చేస్తున్నామో దేవుడికి తెలుసు. ఈరోజు మనం దేవుడి కొరకు ఎలా జీవిస్తున్నామో మనం దేవుడికి తెలుసు. మనం చెప్పుకోవక్కర్లా, మనం గొప్ప చేసుకోవక్కర్లా. చెప్పండి, కొంతమంది అంట కనపడేట్టు 2000 నోట్లు, 1000 నోట్లు, 500 నోట్లు సరదా వేసారు దేవుడి బదుల్లో. ఒక ఆమె వచ్చి పేదలు వచ్చి ఏం చేసింది? 2 పైసల నాణం వేసింది. 2 పైసల నాణం. అందరూ కాంపౌండెంట్ డబ్బులు వేస్తున్నారు, లేకపోతే గొప్పగా అర్పించుకుంటున్నారు. కానీ వేదవాదాలు ఏం చేసిందంటే చెప్పండి, ఒక నాణ్యం. యేసుక్రీస్తు అన్నాడు కదా, అయ్యా మీరెవరు గొప్పలు కాదు, ఆ పేద విధవరాలే గొప్పది. ఎందుకంటే ఆమె దగ్గర ఉన్నది మొత్తం, ఆమె దగ్గర ఉంది ఆ నాణ్యమే. ఆమె ఆ నాణ్యం ఉన్నదంతా వేసింది, మీకు ఉన్న దాంట్లో కొద్దిగా వేస్తారు. ఈరోజు దేవుని దృష్టిలో గొప్పగా ఉండాలి. అక్కడ అందరూ గొప్పలుగా కనపడాల. ఈరోజు అనుకోవచ్చు, నేను డబ్బులు ఇస్తున్నా, నేను అది చేస్తున్నా, నేను ఇది చేస్తున్నా, అది కాదు ముఖ్యం. మన హృదయాన్ని దేవుడికి ఇచ్చే వాళ్ళే గొప్పలు. దేవుని మందిరంలో సమయంతో సహా దేవుడితో గడిపే వాళ్ళే గొప్పలు. పేదవాళ్ళు చాలా ధన్యురాలు. ఈరోజు అల్పుడుగా మత్తయి సువార్త 11:11 చదవాలన్నమాట. మత్తయి సువార్త 11:11 చూడండి. అక్కడ ఏముందంటే, స్త్రీలు కలిగిన వారిలో బాప్తిస్మం ఇచ్చే యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదు. నాకు చెప్పుకుందాం మనం, బాప్తిస్మం ఇచ్చే యోహాను కంటే గొప్పవాడు ఎవరు? స్త్రీలు కలిగిన వాళ్ళు. ఎందుకు గొప్పవాడు ఏంటంటే, ఈ జీవితంలో తగ్గించుకొని జీవించారు. అడవిలో ఉన్నాడు, ఒక ఇల్లు లేదు, బట్టలు లేవు, జంతువుల చర్మాలు కట్టుకున్నాడు, ఒక కర్ర పట్టుకున్నాడు, మిడతలే ఆహారం, అడవిలో ఉన్న జంతువులే ఆహారం, పురుగులే ఆహారం, వాటిని తిన్నాడు, ఆకులు తిన్నాడు. సర్ప సంతానం రాబో రోగం నుంచి ఎవరు నిన్ను రక్షిస్తాడని స్వార్థను ప్రకటించాడు. అల్పుడుగా ఎంచబడ్డాడు. రాజుగారి దగ్గర పోయి, హెరోదు రాజుగారి దగ్గర పోయి, ఇక నువ్వు చేసే తప్పు ఎవరన్నా అంటారా? చెప్పండి. రాజుగారి దగ్గర పోయి, రాజుగారు నువ్వు చేసే తప్పయ్యా, తప్పు అంటారా ఎవరన్నా? కానీ బాప్తిస్మం ఇచ్చే యోహాను పోయాడు. ఎందుకంటే ఆ రాజుగా అయిన హెరోదు ఇంకొక ఆమెతో విచారణ చేస్తున్నాడు. హెరోదు ఆమెని ఉంచుకున్నాడు, పాపం చేశాడు.
చేసింది కరెక్ట్, నువ్వు రాజుగా. కానీ యోహాను మాత్రం ఊరుకోలా. నువ్వు చేసిన తప్పు గతించాడు. అల్పుడుగా ఉన్నాడు. వాళ్ళే ఉంటారు, వీళ్ళే ఉంటారు అనుకోవాలి. మనమైతే అనుకుంటాం బైబిల్ పట్టుకొని వచ్చానే బైబిల్ తిరుగుతున్నాను అనుకుంటారు. బైబిల్ దాసుకొని వచ్చే వాళ్ళు కూడా ఉంటారు కొంతమంది. ఈరోజు ధైర్యముగా రాజుగా దగ్గర పోయి ఇగో నీకు చంపుతున్నావు, తల ఛేదనం చేస్తున్నావు, భయపడలా. అల్పుడుగా ఉండే దేవుని విషయంలో భయపడకుండా జీవించాడు. అందుకనే యోహాను గారు అల్పుడుగా ఉన్నా సరే తిట్టడానికి రాకపోయినా పర్వాలేదు, ఉండడానికి రాకపోయినా పర్వాలేదు. ఈరోజు అనుకుంటారు కదా, అమ్మో ఆదివారం పనికి పోకపోతే ఎట్లా ఇబ్బంది అయితే, అదే మళ్ళీ ప్రతి ఆదివారం వరకు ఈ ఆదివారమే పని వచ్చింది, మళ్ళీ ఎక్కువ డబ్బులు ఇస్తారంట కూలి, ఇలా రోజు పోదాంలే, ఈసారి ఆదివారం పోదాంలే. వద్దు, అటువంటి పనులు వద్దు. నువ్వు ఆదివారం పోయి సంపాదిస్తావా, అంతగా డబ్బులు అంతగా త్రిపులు నష్టపోతావు. జాగ్రత్త. దేవుని సమయాన్ని దేవుని ఇచ్చిన నిన్ను ఆరాధించడానికి దేవుడు ఒక రోజు ఇచ్చాడు, ఒక 3 గంటలు ఇచ్చాడు. ఆ 3 గంటల్లో దేవుని మీద గడుపు, దేవుని ఆరాధించు. దేన్ని కూడా గొప్ప చేయమాకు. దేవుడి కంటే దేన్ని కూడా గొప్ప చేయమాకు. దేవుడి కంటే దేనైనా గొప్ప చేస్తున్నావు అంటే దాంతో నువ్వు దేవుని దృష్టిలో తక్కువ అయిపోతున్నావు. అందుకనే అల్పుడుగా ఉండేవాడు గొప్పవాడు. సౌలు రాజు కాకముందు అల్పుడుగా ఉన్నాడంట. ఆ అల్పత్వాన్ని చూసి దేవుడు సౌలుని రాజుగా ఉంచాడు. మొదటి సమయాలు 17 చదువురాడు ఒక మాట. మొదటి సమయాలు 15 మాట ఉంటుంది అక్కడ. 17 అందుకు సమయాలు నీ దృష్టికి నీవు అల్పుడుగా ఉన్నప్పుడు ఇశ్రాయేలు గోత్రములకు శిరస్సు అయితివి, యెహోవాను ఇశ్రాయేలు మీద రాజుగా అభిషేకం. అల్పుడుగా ఉన్నప్పుడు రాజు అయ్యావు. అల్పుడుగా ఉంటే దేవుడు రాజుగా ఉంచాడు. మనం గొప్ప అనుకుంటే దేవుడు ఏం చేస్తాడు? పడేస్తాడు, కింద పడేస్తాడు. దావీదు కూడా ఎన్నోసార్లు తగ్గించుకున్నాడు, రాజు అయ్యాడు. యేసేపు ఎన్నోసార్లు తగ్గించుకున్నాడు, ప్రధానమంత్రి అయ్యాడు. దానియేలు ఎన్నోసార్లు తగ్గించుకున్నాడు, ప్రధానమంత్రి అయ్యాడు. మొర్దెకై గుమ్మంలో ఉన్నాడు, తగ్గించుకున్నాడు, ప్రధానమంత్రి అయ్యాడు. ఈరోజు బైబిల్లో చాలా మంది ఉన్నారు తగ్గించుకొని అల్పుడుగా జీవించి గొప్ప వాళ్ళు అయ్యారు. ఈరోజు ఎందుకు మాట చెప్తున్నానంటే మనం కూడా ప్రతి విషయంలో కూడా ఏం చేయాలి? అల్పుడుగా ఉండాలి. అల్పుడుగా ఉంటే దేవుని దృష్టిలో గొప్పలు. అల్పుడుగా ఉంటే దేవుని దృష్టిలో గొప్పలు. రెండోది చూద్దామండి. మత్తయి సువార్త 18:1. మత్తయి సువార్త 5వ చదువుకున్న భాగమే. ఆ కాలమున శిష్యులు యేసు వద్దకు వచ్చి పరలోక రాజ్యంలో ఎవడు గొప్పవాడు అడుగ్గా, ఆయన ఒక చిన్న బిడ్డను తన యొద్దకు పిలిచి వారి మధ్య నిలబెట్టి ఇట్లా, మీరు మార్పు నుండి బిడ్డల వంటి వారైతేనే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశింపరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మీరు మార్పు నుండి బిడ్డల వంటి వారైతేనే కానీ, చెప్పండి, చిన్న బిడ్డలు లాంటి వాళ్ళు కావాలి. రెండవదిగా ఎవరైతే ఒకటో అల్పులుగా ఉన్న వాళ్ళు గొప్పలు. రెండవదిగా ఏమన్నారు? శిష్యులందరూ వచ్చి అడిగారు, ఎవరు గొప్ప అని అడిగితే దేవుడు అంటున్నాడు, ఒక చిన్న బిడ్డను పిలిచి మీరు మార్పు నుండి ఎవరిలాగా ఉండాలంట? చిన్న బిడ్డలాగా. చెప్పండి, ఎందుకని చెప్పండి, చిన్న బిడ్డలాగా ఎందుకు ఉండాలి? అరే ఐస్ క్రీమ్ అక్కడ కూర్చోరంటే చెప్పండి, వాడేం చేస్తాడు? ఐస్ క్రీమ్ ఇచ్చేలాగా ఆయన కూర్చోడు పాపం కథల్లో. ఐస్ క్రీమ్ కోసం చాక్లెట్ ఈ పని చేయరా అంటే ఆ పని చేస్తాడు. అరే అక్కడనే ఉండరా, నీకు డబ్బులు ఇస్తా అంటే అంతే ఉంటాడు, లోపడుతాడు, విధేయత చూపిస్తాడు, తగ్గించుకుంటాడు. అందుకనే చిన్న బిడ్డలాగా బైబిల్లో ఏముంది? తగ్గించుకున్నవాడు హెచ్చింపబడు, తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును, హెచ్చించుకునేవాడు తగ్గించబడు. హెచ్చించుకునేవాడేమో
తగ్గించబడును, తగ్గించుకునేవాడు హెచ్చింపబడును. ఈరోజు చిన్న బిడ్డలాగా మనం చేయొచ్చు. చిన్న బిడ్డల మనస్తత్వం చెప్పండి. అప్పుడే ఏడుతుడు, అప్పుడే గొడవ పెట్టుకుంటాడు, అప్పుడే మంచిగా ఎత్తుడు. వాడిని ఒక దెబ్బ కొట్టినా సరే మళ్ళీ తర్వాత ఒక చాకెడితే వెళ్ళిపోతుంది. అదే మనమైతే ఒక మాట అంటే చాలు, సంవత్సరం ఉంది నీతో మాట్లాడదు, నువ్వు నాతో మాట్లాడదు, నేను నీతో నేను నీ ఇంటికి రాను, నువ్వు నా ఇంటికి రావద్దు. మనమైతే ఇది పెద్దల స్వభావం. మరి చిన్నపిల్లల స్వభావం కొట్టినా తిట్టినా తుడుచుకుంటూ మళ్ళీ అమ్మ అమ్మ అని దగ్గర పోతాడు. అరే పోరా నెట్టినా సరే మళ్ళీ గొప్పపడుతుంది అమ్మ అమ్మ. అందుకనే ఈరోజు మన జీవితంలో ఎట్లా ఉండాలంటే చిన్నపిల్లల స్వభావం, తగ్గించుకునే స్వభావం. ఒకటోదేమో అల్పుడుగా ఉండాలి, రెండవదిగా చిన్నపిల్లల స్వభావం కలిగి ఉండాలి. అప్పుడే గొప్పలు అవుతారు. మూడవదిగా చూద్దామండి. మూడవదిగా మత్తయి సువార్త 5వ అధ్యాయం 19వ వచనం. మత్తయి సువార్త ఎవరు గొప్ప? ప్రభు దృష్టిలో ఎవరు గొప్ప? మత్తయి సువార్త 5:19. కాబట్టి ఈ ఆజ్ఞలలో మిగులు అల్పమైన ఒక దానిని మీరి మనుషులకు అలాగను చేయి బోధించబడేవాడు వాడు పరలోక రాజ్యంలో మిగులు అల్పుడనబడును. అయితే వాటిని గైకొని బోధించేవాడెవడో వాడు పరలోక రాజ్యంలో గొప్పవాడు అనబడును. గొప్పవాడు బోధించేవాడు కాదంట, చెప్పేవాడు కాదు. అంటే నేను చెప్తున్నాను, నేను గొప్పవాడు కాదు. అక్కడ ఎవరైతే వింటున్నారో వాటిని అనుసరించి, నేను చెప్పి అనుసరించకపోతే ఏం ఉపయోగం చెప్పండి. దొంగతనం చేయొద్దని చెప్పి నేనే దొంగతనం చేస్తే అట్లా, అబద్ధాలు ఆడొద్దని చెప్పి నేనే అబద్ధం ఆడితే అట్లా. అది కాదు ముఖ్యం, చెప్పడం కాదు ముఖ్యం, చెప్పడం కాదు చేయడం ముఖ్యం. కొంతమంది అంటారు కదా మేము అధ్యాత్మం అధ్యాత్మం తర్వాత అధ్యాత్మం అంటారు కానీ చేయరు. చెప్పడం కాదు ముఖ్యం. ఎవరు ముఖ్యం అంటే చేసేవాళ్ళే. ఆజ్ఞలు గైకొనే నాకు బైబిల్ మనం చెప్పుకున్నాం అంతా ఇంట్లో ఉపవాస పొడిలో చెప్పుకున్నాం. ఏంటంటే ఆజ్ఞలని గైకోవడం కాదు, ఆజ్ఞలు చెప్పడం కాదు ముఖ్యం, ఆజ్ఞలు పాటించడం ముఖ్యం. నాకు బైబిల్ అంతా వచ్చు, బైబిల్ 10 సార్లు చదివా, అసలు బైబిల్ చదివా? నా దగ్గర నువ్వు బైబిల్ రావు, నువ్వు బైబిల్ కావాలా? ఇంకా నేను బైబిల్ మాత్రం చదివా, ఏ పేజీలో ఏముందో నాకు తెలుసు. అట్లా చెప్పి చేయకుండా ఏమవుతుంది? ఒకసారి అంట ఒక తల్లి అంట కొడుకు తీసుకుని పోయి మాస్టర్ దగ్గర పోయిందంట. మాస్టర్ దగ్గర పోయి మాస్టర్ మామూలు పస్తాలు తింటాడు, ఊరికి పస్తాలు తింటాడు. అసలు అక్కడ దాచిన కూడా ఒకసారి బీరువా దాచి ఒక రోజు డబ్బాలో పెట్టి, అయినా కానీ వాడు మాత్రం సేవ కంటే ఏడే ముందు బాగుందండి. మెట్టయినా పస్తాలు తినొద్దని చెప్పండి. మీరే నాకు చివరికి అన్ని ప్రయత్నం చేశారు, మీరే గుర్తుకొచ్చారని చెప్పిన. ఆ మాస్టర్ అంట అమ్మమ్మ నేను చెప్తానే కానీ ఇంకొక 4 రోజుల తర్వాత మీ ఓడి తీసుకున్నామ్మా అన్నాడు. ఏమో అర్థం కాదు, ఏంటి మాస్టర్ అంటున్నాడు. ఇప్పుడు చెప్పకుండా 4 రోజుల తర్వాత రమ్మనేది, 4 రోజుల తర్వాత రమ్మనేది. 4 రోజుల తర్వాత పోయినాను మళ్ళీ కొడుకుని తీసుకొని. అయ్యా మీరు 4 రోజుల తర్వాత రమ్మన్నారు, అప్పుడు చెప్పండి చెప్పరా 4 రోజుల తర్వాత రమ్మన్నారు, తీసుకొని వచ్చా చెప్పండి మా వాడికి అంటే మాస్టర్ అన్నారు, ఇంకొకసారి పంచదార వైపు చూసినవంటే తినమంటే నీ ఏ నెల కొడతారా? ఇంకోసారి తినమాకు, గట్టిగా చదువుతున్నా, తినమంటే మాత్రమే తినమంటే మీ అమ్మ చెప్పకపోయినా పర్లా, నాకు తెలిస్తే మీ ఇంటికి వచ్చిన కొడతాను. ఈ తల్లి అనుకుంది ఈ ఒక్క మొక్క చెప్పడానికేనా 4 రోజులు ఆగా ఉంది? ఏమవుతుంది చెప్పండి? ఈ ఒక్క మొక్క చెప్పడానికేనా ఈ మాట చెప్పడం? 4 రోజులు ఆగాల? ఏమయ్యా తిక్కల మాస్టర్ లాగా ఉన్నావు ఏదో ఎట్టాను ఈ ఒక్క మాట చెప్పడానికి. అప్పుడు ఆ మాస్టర్ అన్నాడు, అమ్మా 4 రోజుల కింద వచ్చావు నువ్వు, మీ వాడు పంచదార తింటున్నాడని చెప్పావు, మరి మీ వాడికి పంచదార తినొద్దని చెప్పాలి. మీ వాడే కదమ్మా, నాకు కూడా పంచదార తింటాం అలవాటే, నేను కూడా రోజు పంచదార తీసుకొని తింటున్నా నేను. మరి నేను తింటున్నప్పుడు మీ వాడికి అడ్డ చెప్పేది తినొద్దని. నేను తింటున్నప్పుడు చెప్పండి, నేను తింటున్నప్పుడు మీ వాడికి ఎడ చెప్పారు. అమ్మా మీ వాడి కోసం కాదు, నా కోసం అడిగా. ఈ 4 రోజులు నేను తింటాం మానేసా, నేను తింటాం మానేసా కాబట్టి ఇప్పుడు మీ వాడికి చెబుతున్నా. నేను తినకుండా మీ వాడికి ప్రేమ పేరు చెప్పండి, కరెక్టా కాదు చెప్పండి, మీరు కరెక్టా కాదు? ఈరోజు చాలా మంది అట్లా
కానీ లోపల సున్నం కొట్టిన కంపు, సమాధి కంపు. పైకేమో బాగా ఉన్నారు, వారు చెప్పదే కానీ. అందుకనే ఎవరు గొప్ప చెప్పండి, ఎవరు గొప్ప? వాక్యాలు చెప్పేవాళ్ళు కాదు. ఓ దూరంలో ఉన్న కొడలు ఊరుకొని ఎక్కడో పాస్టర్ గారి దగ్గర పోతే ఒక ఆయిల్ అయితే దాన్ని పట్టుకొని రావడం కాదు. ఏదో ఖర్చుకు పట్టుకొని వచ్చి ఈ ఖర్చుకు ప్రార్థన చేసి వచ్చింది, అది కాదు. ఏదో వాళ్ళ నమ్మకం కోసం, వాళ్ళతో పాటు అట్లా వాళ్ళ నమ్మకం కోసం ఇస్తున్నారు. అదే గుడ్డిగా నమ్మి ఓ నాకు స్వస్థత రావాలని దేవుని దూషించి దూరంగా ఉండటం కాదు. ఎందుకని ఈ మాట చెప్తున్నానంటే, నీలో నువ్వు విశ్వాసం ఉంచు, నువ్వు నమ్ముడు నీవైతే నమ్మడానికి సమస్తము సాక్ష్యం. గైకో ప్రార్థన చేయి, దేవుని వాక్యాలు విను, లోబడు, ప్రార్థన చేయి. దేవుడు నీ జీవితంలో, నీ కుటుంబంలో సైతాన్ ఏదంటే పారిపోయేటట్టు చేస్తాడు. నీ శరీరంలో బలహీనతలను సైతాన్ని తీసివేస్తాడు. నీ కుటుంబంలో దయ్యాలను పంపించేవాడు చేస్తాడు. ఆజ్ఞలకు లోబడు, దేవుని వాక్యాన్ని అవలంబించు. అక్కడే ఉంది, ఆజ్ఞలు గైకొనడం ముఖ్యం. ఏం ముఖ్యమంట? ఆజ్ఞలు గైకొనడం ముఖ్యం. ఆజ్ఞ అతిక్రమమే చెప్పండి పాపం. ఆజ్ఞ అతిక్రమమే పాపం. నీ దేవుని మందిరాన్ని విడిచిపెట్టద్దు అని ఆజ్ఞ ఉంది. విశ్రాంతి దినమున నీ మందిరంలో గడపాలని ఆజ్ఞ ఉంది. నువ్వు ఆదివారం మందిరంలోకి రాకుండా నువ్వు ఎక్కడికైనా పోయావు అంటే దేవునికి వ్యతిరేకంగా ఉన్నట్టే, పాపం చేసినట్టే. నువ్వేం అబద్ధం ఆడక్కర్లా, దొంగతనం చేయక్కర్లా, లేదా పూజలు చెప్పక్కర్లా, వ్యభిచారం చేయక్కర్లా. దేవుని మందిరానికి రాకపోతేనే పాపం. నువ్వు ఎక్కడికైనా పోయేవరకు ఆ ఊర్లో వెళ్ళి దేవుని దగ్గరికి. స్పందన పూజ చేసింది, పూజ చేస్తే నేనన్నా నువ్వు ప్రార్థన చూసుకొని రా, బయలుదేరి మాకన్నా వద్దాం అనుకుంటున్నావు అండి, బయలుదేరదాం అనుకుంటున్నావు అని చెప్పింది. నిన్న వాక్యం చెప్పా, మంచిగా చెప్పా. అక్కడ వాక్యం చెప్పాలని కొద్దిగా సలహా అడిగింది. ఎట్లా చెప్పాలంటే కొన్ని పాయింట్లు రాసి పంపించా, వాట్సాప్ చేశా. సరే, దేవుడి చేతిలో వాడబడింది, మంచిగా బాగా చెప్పా అందరూ మంచిగా అన్నారు. బయలుదేరి వస్తున్నావు అంటే నేను ఎమ్మంటే ఆ మాట రాకముందే నువ్వు ప్రార్థన చూసుకొని సాయంత్రం 4 5 బయలుదేరి రా. నువ్వు ఎక్కడికైనా పోయినా సరే, నిజంగా ఇది అనుభవంలో మాట. ఈరోజు పొరపాటుగా ఒకళ్ళు ఎక్కడికే రావాలని లేదు. నువ్వు ఎక్కడున్నా సరే, నువ్వు ఏ ఊరైనా సరే ఒకసారి సహవాసం దొరకపోవచ్చు, హెబ్రోను మందిరం దొరకపోవచ్చు. నువ్వు వెళ్ళిన దగ్గర ఇంకో దగ్గరికి తప్పే లేదు. ఇంకో మందిరంలోకి వెళ్ళు, తప్పని పరిస్థితిలో ఒకసారి వెళ్ళవచ్చు. అంతేగాని ఆదివారాన్ని దొంగతనం చేసే వాళ్ళగా ఉండదు. నువ్వు ఆదివారాన్ని ఏదో దేవుని దగ్గర నుంచి ఏదో మూట కట్టుకుందాం అనుకోవద్దు. మూట మొత్తం ఏపడితే సిల్లుపడింది, మొత్తం కాలిపోతుంది. నువ్వు నింపుకుందాం అనుకుంటావు, ఆ కొండకి ఒక్కబడింది అడుగులు. ఎన్ని పోసినా కూడా నిలుతాయా? ఏమాత్రం కూడా నిలవు. దేవుని ఆజ్ఞలు పాటించు. చెప్పడం కాదు, లేదా పాఠం కాదు, లేదా చదవడం కాదు, లేకపోతే మనం ఇంకా రకరకాలుగా అనుకోవచ్చు. కానీ నేనెంత చెప్పినా ఉపయోగం లేదు ఆజ్ఞలు పాటించకపోతే. స్తపన గారు చనిపోయేటప్పుడు యేసుక్రీస్తు లేచి నిలబడడం. ఎంతో మంది రాళ్ళతో కొట్టారు. ఇదిగో అంటుంది స్తపన్ని వంకర త్రోవలో నడిపించడానికి చాలా మంది ఆ యోధా వారు ప్రయత్నం చేశారు. అయినా కానీ హతసాక్షిగా నిలబడ్డాడు. అందులో రాళ్ళేసి చంపారు. సౌలు కూడా బట్టలు పట్టుకొని రాళ్ళేయండి చనిపోయినప్పుడంట స్తపను ఆత్మ పైకి పోయేటప్పుడు యేసుక్రీస్తు నిలబడ్డాడు. స్తపను వస్తుంటే ఆహ్వానం పలికినాడు. చూడండి ఎంత గొప్ప. అందుకని పౌలు గారు కూడా తర్వాత అన్నారు, నా మట్టుకైతే బ్రతుకుడా క్రీస్తే, చావైతే లాభం. బ్రతుకుడా క్రీస్తే. ఎన్ని బాధలు ఉన్నాడు, ఎన్ని శ్రమలు ఉన్నాడు, ఎన్ని ఇబ్బందులు ఉన్నాడు, ఎన్ని ఇరుకులు ఉన్నాయి, ఎన్ని శోధనలు ఉన్నాయి, నిందలు అవమానాలు ఎన్ని వచ్చినా సరే నా మట్టుకైతే బ్రతుకుడా క్రీస్తే. ఈ నినాదం నువ్వు నేను కలిగి ఉండాలి. ఈ మాట మనం కలిగి ఉండాలి. ఆజ్ఞలు గైకోవడం ముఖ్యం. చదవండి. నాలుగోదిగా మత్తయి సువార్త 20:26.
అయిపోతూనే ఉంది. క్లుప్తంగా ముగించుకున్నాను 5 నిమిషాలు. మత్తయి సువార్త 20:26 మీలో అలా ఉండకూడదు, మీలో ఎవడు గొప్పవాడై ఉండకూడదు, వాడిని పరిచారకుడై ఉండవలను. చెప్పండి. శిష్యులందరూ మళ్ళీ వాదించుకున్నారు, మేము గొప్ప. వీళ్ళు అంటున్నారు ఏమనాల్సిందే, మీలో ఎవరు గొప్ప వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఏం చేయాలంట? పరిచారకులు, పరిచర్య చేసేవాళ్ళు, పరిచర్య పనులు. యేసుక్రీస్తు శిష్యులందరినీ కూర్చోబెట్టి ఏం చేశాడు చెప్పండి? చెప్పండి. వరుసలో కూర్చోమన్నాడు. ఒక ప్లేట్ పెట్టాడు కాళ్ళ దగ్గర, కాళ్ళు కడుగుతున్నాడు. ఒక్కొక్కల కాళ్ళు కడుగుతున్నాడు. అయ్యా నేర్చుకోండి, నన్ను చూసి నేర్చుకోండి. మీలో గొప్పలుగా ఉన్న వాళ్ళు ఏం చేయాలి? పనులు చేయాలి, పరిచర్య చేయాలి. పరిచర్య వాక్యం చెప్పడమే కాదు, పాటలు పట్టడమే కాదు, లేకపోతే వాక్యాలు చదవడమే కాదు, పరిచర్య. దేవుని మందిరంలో శుభ్రంగా చేయాలి, మందిరాన్ని శుభ్రంగా ఉంచుకోవాలి, మన టయాన్ని కేటాయించాలి. మందిరంలో ఎన్నో పనులు ఉంటాయి, అన్ని సాగుడే వచ్చి కూర్చోడం పోతాం అని అనుకోవద్దు. వాటర్ తేవాలన్నా, బాక్సులు తేవాలన్నా, బాత్రూమ్ కడగాలన్నా, షాపులు వేయాలన్నా సాగులు చూసుకున్నారుగా పక్కన పెట్టుకోవద్దు. నిర్లక్ష్యం. దేవుని పని పరిచర్య చేయి, పనులు తగ్గించుకో. నీకున్న సమయం కొద్దిదే. ఒక 4 వారాలు, ఒక నెల, ఒక్కొక్కరికి 1 నెల, ఇంకొకరు 2 నెలలు చేశారు అనుకోండి. ఆ టైంలో పరిచర్య చేయి, పనులు చేయండి. మత్తయి సువార్త 23:11 కూడా ఆ మాట చూద్దామండి. దగ్గర 3 సార్లు రాయబడింది ఈ మాట. మత్తయి సువార్త 23:11 మీలో అందరికంటే గొప్పవాడు పరిచారకుడే ఉండవలెను. మీలో అందరికంటే గొప్పవాడు పరిచారకుడే. మార్క్స్ సువార్త 10:43 చదవండి. మార్క్స్ సువార్త 10:43 మీలో ఎవడైనా గొప్పవాడై ఉన్నారంటే వాడు మీకు పరిచారము చేయువాడే. పరిచర్య చేయాలి. ఒకళ్ళకొకళ్ళు వృద్ధులుంటే నీళ్ళు ఇవ్వాలి, ఆకలైతే అన్నం పెట్టాలి. ఇంట్లో అత్త మామ ఉంటే వాళ్ళకి ప్లేట్ పెట్టి అందియాలి. చేతకాని స్థితిలో కోడలు ఉంటే, కోడలు నిరసన ఉంటే అత్త వాళ్ళ దగ్గర పోయి పరిచర్య చేయాలి, వృద్ధుల దగ్గర పోయి పరిచర్య చేయాలి. బజార్లో ఎవరన్నా ఆకలిగా ఉంటే వాళ్ళకి ఆహారం పెట్టాలి. అది దేవుని స్వరూపాన్ని మనం చూపించాలి. పరిచర్య అంటే మందిరంలోనే కాదు, ఇంటి దగ్గర చేయాలి, పనిలో చేయాలి. దేవుని వార్త వినిపించాలి, దేవుని వాక్యం వినిపించాలి, స్వార్థ వినిపించాలి. పరిచర్య చేసేవాళ్ళగా ఉన్నారు. 5వ చూద్దానండి. లోక సువార్త 22:26 ఒక 5 నిమిషాలు ముగించుకుందాం. లోక సువార్త 22:26 మీరైతే ఎలాగూ ఉండరాదు, మీలో గొప్పవాడు చిన్నవాని వలె, అధిపతి పరిచారకుల వలె. మళ్ళీ చిన్నవాని వలె. అధిపతి అయిన వాడు తగ్గించుకొని ఉన్నాడు. నాకైతే నిజంగా నేను పరిచర్య దగ్గర వచ్చిన దగ్గర నుంచి నాకైతే పనులు చేయడం చాలా ఇష్టం. మందిరంలో పనులు చేయడం చాలా ఇష్టం. దేవుని పని ఎక్కడికైనా పోయినా సరే పనులు చేయడానికి ఇష్టపడతాను నేను. మీరు కూర్చున్నా మేము చేస్తాం అంటారు. నేనైతే అట్లా ఇష్టపడను. ఏదో ఒకటి నాకు వచ్చినంత పని, ఏదో ఒకటి. ఈరోజు అధిపతిగా ఉన్నవాడు, గొప్పవాడిగా ఉన్నవాడు ఏం చేయాలి చెప్పండి? చిన్నవాడంటే పని చేసేవాడు. చిన్నవాడంటే చిన్నపిల్లలు కాదు, ఎంతా చెప్పుకున్నాం. చిన్నవాడంటే పని చేసేవాడిగా ఉన్నాడు. ఈరోజు చిన్నవాడిగా తగ్గించుకుని దేవుని పని చేసే వాళ్ళగా. 6వ చదువునండి. 6వ లోక సువార్త 1:14 లోక సువార్త 1:14 అతడు ప్రభువు దృష్టికి గొప్పవాడే, ద్రాక్షరసమైన మద్యమైన త్రాగక తన తల్లి గర్భంలో పుట్టిన మొదలుకొని పరిశుద్ధాత్మతో పరిశుద్ధాత్మ అంటే పరిశుద్ధత. దేవుని దృష్టిలో గొప్పవాడు ఎట్లా ఉండాలంటే పరిశుద్ధుడిగా జీవించాలి, తప్పులేనివాడుగా, ఒకరి చేత ఏలు పెట్టి చూపించుకోని వాడిగా ఉండాలి. ఈరోజు ఎన్నోసార్లు మనం తప్పిపోతున్నాం. ఎన్నోసార్లు నేను
ఏళ్ళు పెట్టి చూపించుకుంటున్నాం. ఏళ్ళు పెట్టి అయ్యా ప్రభా క్షమించయ్యా ప్రభా నా బట్టి నీ నామానికి అవమానంగా ఉండకుండా చెయ్యి. అది ఒక్కటే మనం అడగాలి దేవుడు. నాకు అది కావాలి, నాకు ఇది కావాలి, అది కాదు. అయ్యా నేను నీ బిడ్డగా జీవిస్తున్నా. పరిశుద్ధత కలిగి ఇగో పలానా ఆయన సేవయాత్ర కానీ పోయి మళ్ళీ తాగుతుండు అనే మాట రాదు. చూస్తున్నా యూట్యూబ్ లో ప్రవీణ్ పగడాల గారు చనిపోయిన దగ్గర నుంచి వైన్ షాప్ లో పోయిందంట, తాగిందంట, దూరిందంట, దూపులు పెట్టి క్యారెక్టర్ని కించపరుస్తున్నారు చాలా మంది. ఆయన ఎన్నో కొన్ని కోట్ల ఆస్తి, కొన్ని కంపెనీలు, సాఫ్ట్వేర్ కంపెనీలు, అటువంటి ఆయన వైన్ షాప్ లో పోయి బ్రాందీ తాగిందంట. ఫోటోలు చూపిస్తున్నారు. నిజంగా జరిగిపోయే పరిస్థితులు అంతే ఉన్నాయి. చంపి అందరూ కలిసి చంపి ఆ మందు నోట్లో పోసి ఇవన్నీ తాగండి, ఇవన్నీ పక్కన మందు చేస్తా ఉంది. చెప్పండి, అందరూ ఏమనుకుంటారు? తాగినట్టు చచ్చిన తర్వాత మందు పోతే నోట్లో పడకుండా బయటికి పోతే మందు వస్తుంది రాకుండా పక్కన చేస పెడితే ఎన్నో తేడాలు ఉన్నాయి. చూస్తే ఎన్నో తేడాలు ఉన్నాయి. బైక్ కాదు, హెల్మెట్ కాదు, అక్కడ నడిచింది కాదు, నడక కాదు, ఎన్నో తేడాలు. ఫ్యాంట్ వేరే ఉంది, బయట ఫ్యాంట్ వేరే ఉంది, చనిపోయిన తర్వాత ఫ్యాంట్ ఎక్కువ రాదు. దగ్గర 24 తేడాలు చెప్పారు. అయినా కానీ ఏమంటున్నారు? తాగి చచ్చిండు. ఈరోజు నిందలు, అవమానాలు, సేవ జీవితంలో, క్రైస్తవ జీవితంలో ఎన్నో అవమానాలు, ఎన్నో ధైర్యంగా ఎక్కువ. నీతిమంతుడు చెప్పండి సింహంలోనే చెప్పాలన్నా చెప్పాలి. నీతిమంతుడు సింహంలోనే ధైర్యంగా ఉండదు. దుష్టుడు ఎవరు తరమకుండానే ఉండడు. సైతాను ఉండడు. ఎవరు చెప్పక్కర్లా, పారిపోవటమే పని. ఈరోజు నీతిమంతులాగా ధైర్యంగా ఆయన స్వార్థను ప్రకటించేవాళ్ళుగా ఎట్లా జీవించాలి? పరిశుద్ధంగా. 6 చివరిగా 7 ఊహించుకుందాం. లోక స్వార్థ అదే వచ్చింది 1:14 అదే వచ్చిన కింద బాబు. ప్రభు దృష్టికి గొప్పవాడై ద్రాక్షరసమైనను మద్యమునైనను త్రాగక తల్లి గర్భంలో పుట్టిన మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకున్నవాడే ఇశ్రాయేలు అనేకులను ప్రభు అయిన వారి దేవుని వైపుకు తిప్పేవాడు. దేవుని వైపుకు తిప్పేవాడు. ఎవరు గొప్పలు? ఇంకొక ఆత్మను రక్షించు. నీ భర్తని దేవుని వైపు తిప్పు, నీ భార్యని దేవుని వైపు తిప్పు, నీ పిల్లల మందిరానికి నడిపి. అదే నువ్వే రావు సరిగ్గా, నీ పిల్లలే వస్తారు. నువ్వే ఒక ఎగ్గొడతా ఉంటావు. అరే నువ్వే దేవుని దృష్టిలో పరిశుద్ధంగా జీవించట్లా? అరే నువ్వే చిన్నపిల్ల వాళ్ళగా తగ్గించుకునే స్వభావం ఉన్నట్లా, అల్పుడుగా ఉన్నట్లా? ఈరోజు నువ్వే దేవునికి వ్యతిరేకంగా జీవిస్తూ ఉంటున్నా, ఆజ్ఞలు గైకొనట్లా? ఎట్లా గొప్ప? దేవుని దృష్టిలో గొప్ప వాళ్ళగా ఉండాలంటే చెప్పండి. ఈరోజు నువ్వైనా నేనైనా దేవుని దృష్టిలో గొప్ప వాళ్ళగా ఉండాలంటే చెప్పండి. ఏం చేయాలి? ఒకటోది అల్పుడుగా ఉండాలి. 2వది చిన్నపిల్లలోనే ఉండాలి. 3వది ఆజ్ఞలు గైకొనే వాళ్ళగా ఉండాలి. 4వది పరిచయం చేసే వాళ్ళగా ఉండాలి. 5వది చిన్న పిల్లల మనస్తత్వం, చిన్నవాడి తగ్గించుకుని పనులు చేసేవాళ్ళు. 6వది పరిశుద్ధత కలిగి. 7వది ప్రభు వైపు రండి పరిశీలించుకుందాం. ఒక్క నిమిషం సరి చేసుకుందాం.